వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అయితే మనం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి దగ్గరికి వచ్చేసాము. ఆ గణేష్ నిమజ్జనం కోసం వచ్చాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఎన్నో రోజు చెయ్యాలనుకున్నారు, అసలు ఏంటి అన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? రాజమణి మేడం. రాజమణి. ఓకే, రాజమణి గారు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి దగ్గర నుంచి ఈ 6 రోజులు? ఎలా 5 రోజులు పూజ చేసుకున్నాం మేడం. ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేసుకున్నాం. చాలా బాగా చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడే చేసుకుంటారా? ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తాం మేడం. మీరు చెప్పండి, మీ పేరు? రాజేష్. ఓకే, రాజేష్ గారు ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం? అంటే మధ్యలో మనకి కరోనా రావడం వల్ల 2 ఏళ్ళు మనం సరిగ్గా చేయలేకపోయాం. చేయాలనుకున్నా ఎవరికి వారు ఇంట్లో చేసుకున్నారేమో, కానీ అంత గ్రాండ్గా జరగలేదు. బట్ ఈ సంవత్సరం అలాంటి భయాలు ఏం లేవు. మీకు ఎలా అనిపించింది, ఎలా సెలబ్రేట్ చేశారు? చాలా హ్యాపీగా అనిపించింది. అందరితో కలిసి నిమజ్జనం చేయడం కూడా చాలా హ్యాపీ. మీరు చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం 6వ రోజు అంటే మీరు ఇప్పుడైనా నిమజ్జనం చేస్తారో లేదా 9 రోజులు 11 రోజులు పెడుతుంటారా? ఈ ప్రతి సంవత్సరం ఇంతేనా? మనం ప్రతి సంవత్సరంలో మనం 5 రోజు పూజ చేస్తాము. తర్వాత వచ్చి మన హుస్సేన్ సాగర్ తీసుకొస్తాము. ఈసారి కూడా మన ఈ మషినరీ యూజ్ చేశారు మషిన్, దీనివల్ల మనకు చాలా హెల్ప్ అయింది. మనం లోపల వెళ్ళకుండా సేఫ్టీగా వాళ్ళే మనకి గణేష్ను నిమజ్జనం చేయడానికి హెల్ప్ చేశారు. కాబట్టి ఇది మనకి మంచి ఆపర్చునిటీ. అసలు ఏ ఏరియాలో పెట్టారండి? మనం అమీర్పేట నుంచి వచ్చాం మేడం. అమీర్పేట మధురనగర్. అమీర్పేట నుంచి వచ్చారు, మధుర నుంచి వచ్చాము. అక్కడి నుంచి మనము ఎప్పుడు ఇలాగే తీసుకొచ్చి మనం నిమజ్జనం ఇక్కడే చేపిస్తాము. ఈసారి కూడా ఇలాగే తీసుకొచ్చాము. ఇలా మనకి మషిన్ వల్ల అంటే అక్కడ మీరు ఏమైనా లడ్డు వేలం పాటలు ఇలాంటివి ఏమైనా పెడతారా? లడ్డు ఆక్షన్ అవి ఆక్షన్ అన్నీ జరుగుతాయి. లడ్డు ఆక్షన్ జరుగుతాయి. మన కాలనీ వాళ్ళే దాని గురించి వేలం పాట వేసి దాని గురించి అలా వేలం పాట ఎలా వెళ్తూ ఉంటే దానికి రేట్ ఒక ఫిక్స్ అయిపోతుంది. తర్వాత అలా తీసుకుంటాం. అయితే స్వామివారి లడ్డు ఈసారి ఎంతకు వెళ్ళిందండి? లాస్ట్ టైం అయితే మనది 30,000 వరకు వెళ్ళింది మేడం లాస్ట్ టైం. ఈసారి కూడా దాని మించి వెళ్తుందని అనుకున్నాం. అంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత వెళ్ళి అలాగే ఇస్తాం. ఆ డబ్బులన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుతుంటారా? అసలు దేనికి వాడతారు మీరు? ప్రసాదానికి వచ్చిన మళ్ళీ సేమ్ ఇదే మన గణేష్ చతుర్థి కోసమే అదే టెంపుల్ ఫండ్లో కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ దానికే వాడేస్తాం. మీరు చెప్పండి, అంటే ఎవరైనా సహకారం ఉంటుందా మీకు ఇవన్నీ చేయడానికి? అది ఏదైనా పొలిటీషియన్ది కానీ గవర్నమెంట్ది కానీ ఎవరైనా పెద్దవాళ్ళది, అసలు ఎవరి సహకారంతో చేస్తారు? సహకారం అంటే మాది క్వార్టర్స్ అండి, మాది బ్యాంక్ క్వార్టర్స్. సో మాకు ఏంటంటే అందరం చందాలు కలెక్ట్ చేస్తాం ఇంటింటికి. సో చందాలు కలెక్ట్ చేశాక ఆ డబ్బులతో విగ్రహం కొంతమంది స్పాన్సర్ చేస్తారు, లడ్డు కొంతమంది స్పాన్సర్ చేస్తారు. సో మిగతా డబ్బులతో మేము అన్నప్రసాద కార్యక్రమం పెడతాము 2 పూటలు, మధ్యాహ్నము రాత్రి. సో ఇంకా మిగిలిన డబ్బులు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎన్ని అడుగులు పెట్టారండి ఈసారి? ఈసారి మేము యాక్చువల్గా 4 ఫీట్స్ నుంచి 6 ఫీట్స్ వరకు పెడతామండి ఎవ్రీ ఇయర్. అంతే. అంటే మట్టి వినాయకుడినే పెడతారా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని? ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుడే పెడతామండి. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మేము ఏ రోజు కూడా వేరే క్వాలిటీ కానీ వేరే మెటీరియల్ వాడలేదు. ఓన్లీ మట్టి వినాయకులే తెస్తాం మేము, ఎందుకంటే పర్యావరణం దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తాం. చివరిగా ఒక చిన్న క్వశ్చన్ అండి, గణేశుడు మిమ్మల్ని ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు?
ప్రతి ఇయర్ ఇలాగే మన హ్యాపీగా పండగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరూ. ఈ వినాయక నిమజ్జనం ఎవరికి ఏ విఘ్నాలు లేకుండా అందరికీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మా వరకు అయితే మాకు మంచి జరగాలి, వేరే వాళ్ళకు కూడా మంచి జరగాలి. పిల్లలు లేని వాళ్ళకు, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు వాళ్ళకి అట్లా కావాలని పిల్లలతో చేయిస్తాను మేడం నేను. మీ అందరికీ మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది గణేషుల్ని చాలా మంది వచ్చి పెట్టుకున్నారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్చువల్గా భారీగా ఉంది క్రేను. దీనివల్ల ఎవరికి ఏ ప్రాణహాని లేకుండా వాళ్ళే లోపలికి వేస్తూ చాలా సేఫ్టీ తీసుకుంటున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ బండి దగ్గర చూడొచ్చు చాలా మంది గణేషులు ఉన్నారు. విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు అంటారు. సో అందాలని ఎవరికి వారు చాలా శ్రద్ధగా పూజలు చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేష్ అండి, మేముంటే సికింద్రాబాద్లో. ఓకే, రాజేష్ గారు చెప్పండి, ఎన్నేళ్లుగా చేస్తున్నారు? నాకు గుర్తున్నప్పటి నుంచి మేము ఈ పండుగ చేస్తున్నాము. అక్కడనే కాదు, మొత్తం ఈ భాగ్యనగర్ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగలు అవుతుంది. ఈ సామూహిక ఉత్సవం అనేది కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది. కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చేసినంత వరస్ట్ అరేంజ్మెంట్స్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ప్రతిసారి క్రేన్లు అటువైపు ఉంటాయి, రెండు వైపుల క్రెయిన్లు ఉంటుండే. ఇప్పుడు మేము చూడండి, మేము అక్కడ సికింద్రాబాద్ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు అనవసరంగా రావాల్సి వచ్చింది ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని. కానీ లాస్ట్ ఇయర్ నుండి గవర్నమెంట్ వాళ్ళ సాకులు మాకు ఈ టైం లేదు ఇది అది అనుకుంటే చేస్తున్నారు. కానీ దానివల్ల ఏంటంటే చాలా మందికి ఇబ్బంది. అంటే ఈసారి ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడికక్కడ పాండ్స్ కింద పెడుతున్నామని చాలా ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రజలకు సౌకర్యాలు ఉండాలి అని అంటున్నారు కదా. మీరేమో చాలా బాగా జరగట్లేదు అంటున్నారు. ఏది నిజమంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇది ఈ ఉత్సవం అనేది సామూహిక ఉత్సవం. ఆ నిమజ్జనం కూడా సామూహికంగా అవుతుంది. ఇది ఎక్కడ కూడా మొత్తం మన దేశవ్యాప్తంగా అయ్యేది కేవలం ముంబై, పూణే, భాగ్యనగరం తప్పితే ఎక్కడ కూడా ఇంత భారీగా ఇంత సామూహిక ఉత్సవాలు జరిగాయి. ఇంకా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో అయితే తప్పితే ఎక్కడ కాదు. సామూహిక ఉత్సవాలు అన్నప్పుడు సామూహికంగా ఏర్పాట్లు చేయాలి. అంతేగాని మీరు సీతావళ మండలిలో ఉంటారు, మీ సీతావళ మండలిలో నిమజ్జనం చేసుకోవడం కాదు కదా. ఇది స్టార్ట్ అయిందే సామూహిక ఉత్సవాలు కాబట్టి సామూహికంగా ఉత్సవాలు ఏర్పాట్లు జరపాలి అంతే. మేము దాని గురించి ఎలా చేసుకున్నారు, మీరు ఎలా చేసుకున్నారండి 5 రోజులు? మేము 5 రోజులు ప్రతి సంవత్సరం ఎట్లయితే చేస్తాం ఆ విధంగానే రోజు మేము ఇంట్లో ప్రతిష్ఠించుకుంటాం. దాంతోపాటు మా ఇంటి పక్కన మేము మా మిత్రులం అందరూ కలిసి ఒక వినాయకుడిని పెట్టుకుంటాం. అక్కడ కూడా మా పూజలు జరుగుతాయి. ఆ వినాయకుడు నిమజ్జనం 11వ రోజు జరుగుతుందండి. నమస్తే అండి, మీ పేరు? జీ అనిత అండి. అనిత గారు చెప్పండి, ఎలా చేసుకున్నారు ఈసారి వినాయక చవితి? బాగుంది మేడం, చాలా బాగుంది. 5 రోజులు ఏం పెట్టారండి ఆ భగవంతుడికి? తీర్థ ప్రసాదాలు, కొబ్బరికాయలు, పూలదండలు అన్నీ వేసి చేసామండి. పోయినసారి కంటే ఈసారి బాగా చేసామండి. యాక్చువల్గా మధ్యలో కరోనా వల్ల 2 ఏళ్ళు చేసుకోలేకపోయాము. ఈసారి మీకు ఎలా అనిపించింది? అంటే మీ వీధిలో కానీ అంత బాగా చేశారా? ఈసారి అయితే బాగానే జరిగిందండి. లాస్ట్ ఇయర్ అయితే మేము అంతా చేయలేదు, ఈసారి అయితే బాగా చేసామండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఎన్నో రోజు మీరు నిమజ్జనానికి చేస్తూ ఉంటారు? ఎప్పుడు 5వ రోజు? ఎప్పటికీ 5వ రోజు అండి, ఎప్పటికీ 5వ రోజు. అనిత గారు, మీకు దేవుడు కనిపించి ఇప్పుడు మీరు చేసిన పూజలకు మెచ్చి ఏదన్నా మిమ్మల్ని కోరుకోమంటే ఏం కోరుకుంటారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరూ బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడైతే మనం చాలా మందిని చూడొచ్చు. 6వ రోజు అయినా సరే చాలా మంది వచ్చారు. దీన్ని బట్టి యాక్చువల్గా నిమజ్జనం రోజు మరికొంతమంది ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈసారి జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నాము అని గవర్నమెంట్ అయితే చెప్తోంది ఎక్కడికక్కడ. కానీ మరి కొంతమంది ప్రజలైతే నిరాశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంచెం ఏర్పాట్లు బాగుంటే బాగుండేది, అటు సైడ్ కూడా ఉంటే బాగుండేది, ఈసారి ఇటువైపే ఒక్కటే ఉంది అని వాళ్ళు కొంచెం నిరాశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ మరికొంతమందితో ఇప్పుడు మాట్లాడేద్దాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని. నమస్తే అండి, మీ పేరు? గణేష్ కుమార్ అండి. ఓకే, గణేష్ కుమార్. ఓకే, ఆ గణేశుడి పేరే మీ పేరు. సో ఇంకా మిమ్మల్ని అడిగేదే ఉంది, మీకు అంత విజయమే అనుకుంటా.
చెప్పండి ఎలా ఉంది యాక్చువల్గా ఈసారి పండగ మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం అంటే భాగ్యనగరంలో కూడా అంతా ఎలా ఉన్నాయంటారు ఏర్పాట్లు అవి? అంతా బాగానే ఉన్నది, అంతా రంగరంగ వైభవంగా చాలా ఉల్లాసంగా అంతా బాగానే ఉన్నది. ఇంకా ఇంకా జరపాలని చూస్తున్నాం అనమాట. అంటే ఇంకా బాగా జరపాలని చూస్తున్నారా? అవునండి. అంటే ఈసారి ఎలక్షన్స్ టైము ప్రభుత్వం కూడా ఏదైనా కొంచెం ఎక్కువ ఏర్పాట్లు చేస్తోంది అని ఏమైనా అంటారా? దానికి దీనికి సంబంధం ఏం లేదా? వాళ్ళు చేసే వరకు చేస్తున్నారు మ్యాక్సిమం. 99% అయితే చాలా హెల్ప్ఫుల్గా మొత్తం అంతకుముందు అయితే కనుక చాలా మురికిగా ఉండేది, ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు మొత్తం అంతా. వినాయకునికి నిమజ్జనానికి చాలా బెటర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు ఇంట్లో గణేషుని తీసుకొచ్చారా అండి, లేదా మీ కాలనీలో గణేషుడా? ఇంట్లో తీసుకురాలేదండి, చూద్దామన్నది వచ్చామన్నమాట. అంటే ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకుని అట్లానే ట్యాంక్ బండ్ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అంటే ఖైరతాబాద్ దర్శనం చేసుకుని వచ్చానంటున్నారు కదా, మీకు ఎలా అనిపించిందండి ఖైరతాబాద్ వినాయకుని చూస్తే? లాస్ట్ టైంకి ఇప్పటికి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? లాస్ట్ టైంకి డిఫరెంట్ ఇప్పుడు బాగానే అంటే దర్శనానికి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కనుక సెక్యూరిటీ అనేది కొంచెం టైట్ పెట్టాలన్నమాట. అందరు తోసుకోవడం అనేది ఉన్నది, వాళ్ళందరూ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకింత కొద్దిగా క్యూ మెయింటైన్ చేస్తే కనుక బెటర్ దానే ఉంటుంది. గణేషుని తీసుకొస్తున్నారు, అసలు వీళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు ఏంటి అన్నీ ఇక్కడ ఉన్న వారిని అడిగేద్దాము. ఒకసారి మీరైతే ఆ గణేషుని దర్శించుకోవచ్చు, మేము కూడా దర్శించేసుకున్నాము. ఈసారి మీతో మాట్లాడతాం సార్. ఆదిశేషు నా పేరు. కేఎల్ఎన్ రెసిడెన్సీ నాగార్జున నగరమ్మ, అమీర్పేట నుంచి వస్తున్నాము. ఎన్నేళ్లుగా చేస్తున్నారు సార్ మీరు? గత 10-15 ఏళ్ళు చేస్తున్నాము. ఓకే, ఎన్ని అడుగులు పెడుతూ ఉంటారు? ఈ ఇయర్ ఏదైనా పెంచారా గణేష్? పోయినసారి 2 ఫీట్, ఈసారి 4 ఫీట్ అలా పెట్టాము. 4 ఫీట్ పెట్టారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఈ 5 రోజులు? ఎలా జరిగింది? చాలా చక్కగా సెలబ్రేట్ చేసామమ్మా. అందరూ మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. సో నిత్య పూజలు రోజు జరిగాయి. సో అదన్నమాట. ఇప్పుడు ఈ గణేష్ సెలబ్రేషన్స్ ఇలా చేయడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, అవి ఏంటైనా చెప్పగలుగుతారు? అంటే అందరూ కలవడం ఒకటి, ప్లస్ దేవుడి కృపతో అందరు చల్లగా ఉండాలని అనుకుంటాము. అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి? అంటే ఇప్పుడు దేవుడి కృప అయితే అంతా ఉంటుంది, బట్ నాకు తెలిసి కొన్ని ఉపయోగాలు అంటే మెయిన్ ఒక్కొక్కసారి అపార్ట్మెంట్ లో ఒకరినొకరు చూసుకొని వాళ్ళు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడం వల్ల కింద అందరూ కలుస్తూ ఉంటారు. అలాంటి భేదాలు తారతమ్యాలు అయితే ఇప్పటిదాకా మాకు రాలేదమ్మా, రైట్ ఫ్రమ్ 10-15 years. సో ఎవ్రీవన్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ వెరీ గుడ్ మేనర్ అండ్ వెరీ వెల్. ఈసారి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఏర్పాట్లు అవి చూస్తుంటే? పర్వాలేదమ్మా, అంటే స్టిల్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్రూవింగ్ ఐ థింక్. సో ఇట్ హాస్ అనదర్ 4-5 days ఆర్ దేర్. సో ఈ పాటికి వీటికి మాత్రం ఈ ఏర్పాట్లు అనేది ఇట్స్ అ గుడ్, స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ మోర్. నెక్స్ట్ ఇయర్ అయితే ఏదో ఒకటి కొత్త ప్రభుత్వం లేదా ఇదే ప్రభుత్వం వస్తుంది, సో ఇంకా ఎలా? ఏ ప్రభుత్వం ప్రభుత్వాల గురించి మనం మాట్లాడకూడదమ్మా, చేసే పనుల గురించే మాట్లాడాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం వచ్చినా ఎవరు ఏం చేయాలో వాళ్ళు అది చేసుకుంటూ పోతారు. ఓన్లీ పబ్లిక్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పబ్లిక్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనతో పాటు యంగ్ బాయ్స్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. మీ పేరు? రితిక్ నాని. ఓకే, రితిక్ నాని. ఓకే, రితిక్ గారు ముందు చెప్పండి, మీరు అంటే నిమజ్జనానికి వచ్చారా చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాము. ఎలా అనిపిస్తోంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. పోయినసారి కానీ ఈసారి ఇంకా మంచిగా చేస్తుంది. అంటే పోయినసారికి ఈసారికి ఏం తేడాలు కనిపిస్తున్నాయి? పోయినసారి కన్నా ఈసారి రంగరంగ వైభవంగా వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం అవుతుంది. అందుకని మేము అందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఏరియాలో అది పెట్టారా వినాయకుడిని? పెట్టాం మేడం. ఎన్ని అడుగులు పెట్టారు? 12 ఫీట్ల నుంచి పెద్ద పెట్టేసి. ఓకే, అది ఎప్పుడు నిమజ్జనం చేస్తారు? ఎల్లుండి లేదా రేపు. ఎల్లుండి లేకుంటే రేపు. ఎల్లుండి కానీ రేపు కానీ చేద్దాం అనుకుంటున్నారు. ఎలా సెలబ్రేట్ చేశారు ఇన్ని డేస్? అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టారు? ఎవరు మీకు సహకారం అందించారు? మా అన్నయ్య వాళ్ళు, మా యూత్ అందరం కలిసి మేము పెట్టాము. మేము కోలాటం అవన్నీ లేడీస్కి కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేసాము. అందరూ మంచిగా డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ అందరూ మంచిగా చేసుకుంటారు మేడం. అన్నదానం చేసుకున్నారా? అన్నదానం రేపా లేకపోతే అన్నదానం ఉందా? రేపు అన్నదానం. అంటే ఇవన్నిటికి అమౌంట్ అది మరి ఎవరు సహకారం చేస్తారు? మా యూత్ అందరం కలిసి మేము అందరం ఇన్ని పైసలని వేసుకుంటాం, మనిషికి ఇన్ని అని అందరం కలిసి అరేంజ్ చేసుకుంటాం మనీ. లడ్డు ఆక్షన్ ఉంటుందా మీ దాంట్లో? ఎంత వస్తుంది? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 1,50,000 మేడం. చాలా పెద్దదే అనమాట. 1,50,000. ఎవరు తీసుకుంటూ ఉంటారు జనరల్గా? పొలిటీషియన్సా నార్మల్గా?
మా విలేజ్ మాజీ సర్పంచ్ ఇంకా మా మా గ్రామ ప్రజలు అందరం తీసుకుంటాం. అందరం ఒక తాన మా యూత్ వాళ్ళు యూత్ యంగ్స్టర్స్ అందరు కూడా తీసుకుంటారు మేడం. ఈ ఇయర్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఈ ఇయర్ 1,70,000 దాకా పోతుందని అనుకుంటున్నాం మేడం. ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓకే, ఆ గణేషుని ఆశీస్సులు మీకు ఉండాలని. ఆ డబ్బులంతా ఏం చేస్తుంటారండి? అది మెయిన్. మళ్ళీ వచ్చే ఇయర్కి మళ్ళీ అరేంజ్మెంట్స్కి ఉపయోగిస్తాం మేడం. డెకరేషన్ ఇంకా అవన్నిటికి, లైటింగ్కి, బ్యాండ్కి, ఇవన్నీకి ఉపయోగిస్తాం. అవన్నీ ఎవరి దగ్గర పెడుతుంటారు జనరల్గా డబ్బులు? మా యూత్ లీడర్ తన పెడతాం మేడం. పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెడతారా? అవును మేడం. ఒక ఫ్యామిలీ అయితే మనతో ఉన్నారు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. ముందుగా ఒక పెద్ద ఆయనతో మాట్లాడదాం, ఇంటి పెద్ద ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీందర్ అండి. రవీంద్ర గారు, ఇది గణేషునికి వేసిన దండ? అవునండి, గణేషునికి వేసిన దండనే ఇది. ఏ ఏరియా నుంచి వచ్చారండి? మేము రంగారెడ్డి నగర్ కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి వచ్చామండి. ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం వినాయక చవితి? మా ఇంట్లో పెట్టుకొని మేము అంగరంగ మా పిల్లల ఫ్యామిలీతో అందరం ఇంట్లో పెట్టుకొని మేము చేసుకున్నామండి. ఓకే, మీ పేరు సార్? సాయినాథ్ నా పేరు. ఓకే, సాయినాథ్ గారు చెప్పండి, అంటే మీకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజెస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇయర్ ఏం చేంజ్ కనిపించింది? ఇప్పుడు మీరు నిమజ్జనానికి వచ్చారు కదా, ఈ మార్పులు చేశారు, బాగున్నాయి అని అనిపిస్తుందా? చాలా బాగున్నాయి. ట్రాఫిక్ కూడా ఏం లేదు, చాలా సింపుల్గా వచ్చేసాము. వచ్చి నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. సో మేము ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది గణేషుని. 5 days చాలా హ్యాపీగా ఉంది. మీ కాలనీలో చేశారా సార్? ఆ కాలనీలో కూడా మేము వినాయకుడిని పెట్టుకుంటాము. సో అది 11 daysకి నిమజ్జనం చేస్తాం. మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి గణేష్ చవితి? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనతో పాటు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నీ పేరు? శరణ్య. ఏం చదువుతున్నావు? ముందు నీ గురించి చెప్పు. 9th class చదువుతున్నా. 9th క్లాసా? ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఈసారి గణేష్ చతుర్థి? ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేశారా? అంటే మీ కాలనీలో కూడా పెడుతుంటారు గణేష్? పెడతా. అక్కడికి వెళ్తే మరి నువ్వేమైనా యాక్టివిటీస్ చేస్తావా? పాటలు పాడడం, డాన్స్ వేయడం అలాంటివేనా? డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తావా? ఏమన్నా మా కోసం చిన్న పాట పాడతావా గణేష్ని తలుచుకుని? జై గణేష్ జై గణేష్ జై గణేష దేవా, మాతా జతి పార్వతి పితా మహాదేవా. అయితే నువ్వు మంచి యంగ్గా ఉన్నావు కదా, నీకు కనుక గణేషుని వరం ఇచ్చి ఏదైనా కోరుకో అంటే ఏం కోరుకుంటావు చెప్పు? బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉన్నా. ఈసారి నీ గురించి కోరుకున్నావు కాదు, దేశానికి ఏం చెయ్యాలి ఒకటి ఇస్తాను, ఏదైనా దేశం కోసం కోరుకో అంటే ఏదైనా కోరుకుంటావా? ఫస్ట్ సిటీ క్లీన్ ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. ముందు సిటీ అంతా క్లీన్గా ఉండాలి, అంతేనా? ఇక్కడ మనతో పాటు డెఫ్ అండ్ డెమ్ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ని చూడొచ్చు. నా గుండె అయితే ద్రవించకపోతుంది, ఆ గణేశుడు ఎందుకు ఇలా చేస్తారా కొంతమందిని అని. అయినా సరే వారిలో ఉత్సాహాన్ని నింపి ఇలాంటి వారిని కూడా ధైర్యంగా సమాజానికి అందజేయాలి, వారు కూడా పైకి రావాలి అని స్కూల్ నడిపిస్తున్న ఆ మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రుద్రమ అండి. రుద్రమ్మ గారు చెప్పండి, మీ దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇలాంటి వారు? 35 వరకు ఉన్నారండి. ఒక 2 మటుకు స్పీచ్ ట్రైనింగ్ ఇచ్చేసి నార్మల్ స్కూల్లో జాయిన్ చేసేసాము. ఇంకా 3 పిల్లల్ని కాక్లియా అని చెప్పి ఆపరేషన్ ఉంటుందండి, దానికి పంపించాము. వీళ్ళందరికీ ఇప్పుడిప్పుడు స్పీచ్ నేర్పించాము. ఈ అబ్బాయి రీసెంట్గా జాయిన్ అయ్యాడు, స్పీచ్ వచ్చిందండి. ఇక్కడ పేరెంట్స్ని కూడా మీరు చూడొచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారండి. ఏంటంటే ప్రాబ్లం పాపం వాళ్ళకి మాట్లాడాలని ఉంటుంది, బట్ ఏంటంటే వాయిస్ అనేది రాదు. వీళ్ళకి హియరింగ్ అనేది లేకపోవడం వల్లనే వాళ్ళు మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? టీచర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళకి సెపరేట్గా? యాక్చువల్గా మాది స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి. నేను డిఎడ్ అయిపోయింది, డిఎడ్ స్పెషల్ ట్రైనింగ్, బిఎడ్, ఎంకామ్ కూడా కంప్లీట్ చేశానండి. ఆ టీచరు 18 years నుంచి ఎక్స్పీరియన్స్, తిను నివేదిత టీచరు. మేము టోటల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తామండి. ఎవరికైనా స్పీచ్ ఉంది అంటే కంపల్సరీ సైన్ అవాయిడ్ చేస్తాము. ఎవరికైతే స్పీచ్ ఉన్న గ్రూప్నంతా డివైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడండి, ఈ అబ్బాయి ఇప్పుడు మాట్లాడతాడు, కొంచెం మా దగ్గరకు వచ్చాక సెట్ అయ్యాడు. అంటే మీకు ఎలా తెలుస్తుంది ముందే వీళ్ళు మాట్లాడగలుగుతారు అని? ఎలాంటి క్లూస్ వస్తాయి? వాళ్ళు ఏదైనా మీరు అంటే చెప్తుంటే వాళ్ళు కొంచెం ట్రై చేస్తారా? ఎలా అంటే కొంతమంది ఏంటంటే మనం చెప్పగానే మూమెంట్స్, లిప్ మూమెంట్స్ క్యాచ్ చేస్తారు. కొంతమంది పిల్లలు అయితే వాయిస్ ఇస్తారు, బట్ వాళ్ళకి వినబడదు కదా, సో ఆఫ్ చేస్తాడు. ఈ అబ్బాయి చూడండి, రీసెంట్ హలో చెప్పి, హలో హలో చెప్పు, హలో హలో నా పేరు రిషిక్.
మమ్మీ పేరు మనీషా. చూసారు కదండి, ఈ అబ్బాయి రీసెంట్గా జాయిన్ అయ్యాడు. బట్ మేము ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం. స్పీచ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం కేర్ తీసుకుంటే నార్మల్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. సో పేరెంట్స్ హ్యాపీ అండి. వీళ్ళు ఇంతకుముందు ఇక్కడే స్కూల్ దగ్గర ఉండేవాళ్ళు. మేము బాగా ట్రీట్ చేస్తున్నాము, అన్ని రకాలుగా ఉందని చెప్పేసి ఈ అబ్బాయిని మా దగ్గరే ఉంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఇలాంటి స్కూల్ పెట్టాలి అనే ఆలోచన ఎవరిది అండి? యాక్చువల్గా ఆలోచన నాది, ఇంప్లిమెంట్ చేస్తుంది మా హస్బెండ్, మా ఫాదర్, మా మదర్ అండి. వీళ్ళు మాకు హెల్ప్ చేసి ఒక 2 పోర్షన్లు పైన షెడ్ ఏర్పాటు చేశారు. అంటే మీకు ఇంత సేవా దృక్పథం ఎలా వచ్చింది మీ ఫాదర్ మదర్ నుంచి? అంటే యాక్చువల్గా మా ఫాదర్ ఆర్ఎస్ఎస్. సో తనకి ఫస్ట్ నుంచి ఇదే. మేము పెరగడం కూడా కొంచెం డిఫరెంట్, అందరిలాగా కాదు, మనం కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఉండేది. మీ ఫాదర్ని అడిగేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గూటూరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు చెప్పండి, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న పిల్లలకే కొంచెం చేయడం కష్టం, కానీ మీరు ఇలాంటి సేవనే చెప్పాలి, ఇది మీరు ఇలాంటి సేవ చేస్తున్నారు. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే మా రాణి రుద్రమాదేవి మా అమ్మాయి అండి. ఈమె 20 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో పనిచేస్తుందండి. అమ్మాయి మంచి అనుభవం ఉంది. ఆ స్కూల్ మొత్తం మెయింటెనెన్స్ చేస్తే మొత్తం సర్వం ఆమె. కానీ స్కూల్ తీసేస్తున్నామంటే స్కూల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. దాని తోడు అమ్మ ఎట్లా ఈ అమ్మ కూడా ఈమె తోడు వచ్చిందండి. నెంబర్ 1 ఆమె కూడా ఎంఎస్సి బీఈడీ అయిపోయిన వాళ్ళంటే మామూలు కాదండి. వీళ్ళందరూ కూడా పెట్టాలని అనిపించింది. సరే ఎట్లా అంటే సరే మా ఇంట్లో ఉన్నారని 2 పూటలు కాల్ చేయించేసి పెద్ద సెట్ వేయించేసి నెంబర్ 1గా నలుగురితోటి ఈనాడు 35 మంది కూడా జాయిన్ అయ్యారండి. మంచి పిల్లలు, ఒక 3-4 కూడా మామూలు స్కూల్కి వెళ్ళిపోయిండు. అంటే వచ్చిన నుంచి కూడా వాళ్ళని పలికేయడమే అంటే కానీ ఏదో డబ్బులు ఆశించి డబ్బులు సంపాదించుకుందామనే ఆలోచన లేదండి. ఏమైనా మన పిల్లలను చక్కగా తయారు చేయాలి, సమాజానికి పంపాలి. ఈ మూవీ చేయడం వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళు కూడా ఓ భారతీయ పౌరులు అనే కింద పద్ధతి ఉండాలని వాళ్ళు చేస్తున్నారండి. జై భారత్ మాతాకే. ఒక్క విషయం అండి, మీ అమ్మగారిని కూడా ఒకటి అడుగుతాం. మీకు ఏమనిపిస్తుందండి మీ హస్బెండ్ని, మీ అమ్మాయిని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందా? ఇలాంటి సేవ చేస్తున్నారు? చాలా గర్వంగా అనిపిస్తుందండి. సార్ టీచర్స్తో మాట్లాడేద్దాం. మేడం మీ పేరు? మా పేరు నివేదిత అండి. ఓకే నివేదిత గారు, చెప్పండి అసలు పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు? ఓన్లీ వాళ్ళకి మాట్లాడడమేనా, లేదంటే ఏదైనా స్టడీస్ మీద కూడా ఇచ్చేస్తారా? ఉంటాయండి, స్టడీస్ కూడా మేము యాక్టివిటీస్ చెప్తాము, యోగా చెప్తాము. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్ మళ్ళీ స్కూల్లో మిగిలిన పిల్లలతో కోఆప్ అవుతాడా వాళ్ళ నాలెడ్జ్తో? అలా ట్రై చేస్తారా మీరు ఏదైనా? చేస్తాం. మేము మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఉంటే సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము, పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, టీఎల్ఎం యూజ్ చేస్తాము, ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ. దాని ద్వారా మేము పిల్లలకి నార్మల్ పిల్లలతో ఈక్వల్గా చేయాలని మా ఇది అనమాట. ఓకే ఇక్కడైతే మనతో పాటు ఈ పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. మేడం మీ పేరు? నా పేరు కల్పన అండి. మా పాప ఎన్ని ఇయర్స్ అండి పాపకి? ఈ పాపకు వచ్చేసి 7 ఇయర్స్. ఈ స్కూల్లో ఎప్పుడు వేశారు? 1 ఇయర్ అయిపోతుంది. అంటే ఏంటి అమ్మాయి ప్రాబ్లం ఏంటి? తను చెవులు వినబడదు, మిషన్ తీసుకున్నాము, ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది. అంతకుముందు మాట్లాడకపోయేది, ఈ స్కూల్లో జాయిన్ చేసినాక కొంచెం మాట్లాడుతున్నది, మంచిగా మాట్లాడుతుంది. టీచర్ వాళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటారు. అంటే 1 ఇయర్లోనే మాట్లాడుతుందా పాప? అవునండి. అమ్మ నాన్న వీళ్ళ తమ్ముని హర్ష అని పిలవడం కానీ చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఈ స్కూల్లో వెయ్యక ముందు పాపని ఏదైనా హాస్పిటల్కి చూపించారండి మీరు? అంటే మాట రావట్లేదని, చెవులు వినిపించట్లేదని ఇలాంటి వాటికి చూపించినామండి. మరి మాట కోసం ఏమన్నారు? యాక్చువల్గా వస్తాయి మెల్లగా అని అన్నారు. మనకి ఈ స్కూల్లో వేసిన తర్వాత అమ్మాయి చాలా ఫాస్ట్గా పికప్ అయింది. అవును. సో టీచర్స్ అంత కృషి చేస్తున్నారు అనమాట. ఇంకా అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ అండి. ఇది 1.5 ఇయర్ అవుతుంది హస్మత్పేట్లో. మేము ఫీజు తీసుకోవడం కానీ అది అంతా ఏం లేదండి, చాలా తక్కువ ఫీజులోనే చేస్తున్నాము. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మేము స్పీచ్ ఉన్న పిల్లలకి ఇంకొంచెం ఈ స్పీచ్ బాగా వాళ్ళకి ఇంప్రూవ్ చేసేసి నార్మల్ స్కూల్కి ట్రై చేస్తున్నామండి. సైన్ అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం 3 to 3:30 సైన్ లాంగ్వేజ్లో వాళ్ళకి వర్డ్స్తో పాటు నేర్పియాలని ట్రై చేస్తున్నామండి. అన్ని ప్రోగ్రామ్స్, అన్ని ఫెస్టివల్స్ మేము చేస్తాము. కృష్ణాష్టమి, క్రిస్మస్, 15th ఆగస్టు చాలా ఎంకరేజ్ చేస్తారు. పేరెంట్స్ కూడా చాలా బాగుందండి. మాకేంటంటే హ్యాపీ
మా దగ్గరకు వచ్చాక ఏదైనా కొంచెం రీడ్ చేస్తే దాన్ని సైన్లో కూడా చెప్పగలుగుతున్నారండి పిల్లలు. సో వీఆర్ హ్యాపీ అండి. ఈ సందర్భంగా మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటే అక్కడ మన 95 న్యూస్ ఉంటుంది, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మనం ఉంటాము. మీకు కూడా ఇలాంటి కష్టాలు ఇలాంటి సేవ ఏదైనా చేస్తుంటే మీరు మా నెంబర్ని కాంటాక్ట్ చేసేయచ్చు. స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము మీరు ఎక్కడున్నా మీ దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడైతే మనం చూడొచ్చు అందరూ పగడీలు వేసుకుని చాలా అందంగా ఉన్నారు. ఆ గణేశుడిని కూడా చాలా ఆనందంగా తీసుకొచ్చారు. వారితో కొంతమందితో మాట్లాడేద్దాం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారండి? బల్కంపేట నుంచి. బల్కంపేట. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీ పగడీలు అన్నీ ఎవ్రీ ఇయర్ ఉంటుందా? ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇట్లనే హ్యాపీగా అందరం ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం? చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఇది అంటే మీ ఇంట్లోదా లేకపోతే కాలనీ? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మనం అయితే ఇలా చూడొచ్చు. మేడంతో మాట్లాడేద్దాం. మేడం, మీ పేరు? సంపూర్ణ. ఓకే, సంపూర్ణ గారు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ పగిడీలు వెనకాల స్టోరీ ఏదైనా ఉందా? ప్రతి ఇయర్ ఇలా పెట్టుకుంటూ ఉంటారా? ప్రతి ఇయర్ ఇదే అని కాదు, ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా మేము ఘనంగా తీయాలన్నట్టుగా ఏదో డిఫరెంట్గా వినాయకుడిని ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకుందామని ప్రతి ఏటా ఏదో ఒక కొత్తదనాన్ని. లాస్ట్ ఇయర్ ఎలా వచ్చారు? లాస్ట్ ఇయర్ ఎలా అంటే అందరం ఒక డ్రెస్ కోడ్ తోటి తెల్ల కుర్తాలు అనేసి, అంతకుముందు అయితే ఇంకా చిన్నపిల్లలందరూ ఇట్లా డప్పులు అన్నట్టుగా అలా కొత్త కొత్త క్రియేటివ్గా ఏదో. ఇంత క్రియేటివ్ ఐడియాస్ ఎవరికి వస్తుంటాయి? ఎవరికైనా లేదు, అందరికి ఆ ఫ్యామిలీ అన్నాక ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్స్ ఇవ్వడం అంతే. ఈ పగిడీ సజెషన్ ఎవరిది? ఇది మా తమ్ముడిది. ఇదంతా మీ తమ్ముడిదా? ఎలా చేసుకున్నారు ఈసారి వినాయక చవితి? మేడం, మీరు చెప్పండి, వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా తీసుకున్నామండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్లు అనిపిస్తున్నాయా మీరు యాక్చువల్గా వచ్చినప్పుడు? అవును మేడం, మాకేంటంటే ఒకటి దేవుడి మీద నమ్మకం. పోయిన సంవత్సరం మా పాపకు బాబు పుడితే మేము మంచిగా సంతోషంతో తీసుకొస్తాను మొక్కినాము. ఈసారి మాకు మనమడు పుట్టిండు, అందుకే హ్యాపీగా అందరం కలిసి వచ్చాము. మనమడు కారులో ఉన్నాడు చల్లగా ఉండగానే. ఈసారి మనవడు పుడితే మీరు హ్యాపీగా అందరూ వచ్చారనమాట. మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరియా? ఓకే, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము ఎప్పుడూ ఇలానే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫ్యామిలీ అందరూ ఓ చోట ఉంటారా ఈ గణేష్ చతుర్థి టైంలో? ఏ ఫెస్టివల్ అయినా ఇలా గ్యాదర్ అయిపోతాం అన్నమాట. ఏ ఫెస్టివల్ అయినా అందరూ కలిసి చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.